అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ పార్టీ ఒక సరికొత్త జోష్ తీసుకొచ్చింది. నవీన్ యాదవ్ ఘన విజయంతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అద్భుతమైనటువంటి విజయంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పండగ చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించారు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన నవీన్ యాదవ్కు ఈసారి విజయం మామూలు విజయం కాదు. ఒక తిరుగులేని మెజార్టీతో 25,000 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ని ఆశీర్వదించారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 41,656 ఓట్లు సాధించి 2వ స్థానంతో సరిపెట్టుకున్నారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ కేవలం 18,817 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు నవీన్ యాదవ్. కానీ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఇటీవల సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నటువంటి సానుకూలత, స్థానికంగా ఆయన చేసినటువంటి కృషి, యువత మద్దతు ఇవన్నీ కూడా కలిసొచ్చాయి. 3వ ప్రయత్నంలో విజయం సాధించి శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు నవీన్ యాదవ్. యువ నాయకుడు, స్థానిక వ్యక్తి అయినటువంటి నవీన్ యాదవ్కు అధికారం కట్టబెట్టడం ద్వారా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఆయనకు ఒక అద్భుతమైనటువంటి గుర్తుండిపోయే విజయాన్ని అందించారనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఉప ఎన్నిక ఫలితం జూబ్లీహిల్స్లో సుదీర్ఘకాలంగా పాతుకుపోయిన మాగంటి కుటుంబానికి ఒక గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. మాగంటి గోపీనాథ్ ఈ స్థానం నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించారు. ఆయన మరణం తర్వాత ఈ ఉప ఎన్నిక బీఆర్ఎస్ తరఫున పోటీ చేసినటువంటి వారి భార్య సునీత ఓటమి చవిచూశారు. వరుసగా 3 విజయాల తర్వాత మాగంటి ఫ్యామిలీకి ఈ నియోజకవర్గంలో తొలి ఓటమి కావటం గమనించాల్సినటువంటి విషయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాల పరంపరలో జూబ్లీహిల్స్ గెలుపు ఒక మైలురాయిగా నిలవబోతోంది. ఈ ఉప ఎన్నిక ఫలితం కేవలం జూబ్లీహిల్స్కే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పట్ల ప్రజల్లో పెరుగుతున్నటువంటి విశ్వాసానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. నవీన్ యాదవ్ గెలుపు ఉత్సాహంతో ఆయన మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది ప్రజల విజయం, పార్టీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకం, ఈ ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి విశ్వాసానికి నిదర్శనమని నవీన్ యాదవ్ చెప్తా ఉన్నారు. ప్రతి రౌండ్లో కూడా ఆయన కౌంటింగ్ స్టార్ట్ కావడానికి ముందే చెప్పారు, భారీ మెజార్టీ మనకి రాగబోతోంది, నాకు ఆ నమ్మకం ఉంది, ప్రజలు నా పట్ల నమ్మకం చూపించారు. నేను ప్రచారంలో తిరిగినటువంటి ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఓటరు కూడా నా ఆత్మవిశ్వాసంతో చూశారు. ఎట్టి పరిస్థితుల్లో విజయం నీదే అని చెప్పి ఆశీస్సులు అందించారు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ విజయం అందించారని చెప్పి నవీన్ యాదవ్ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి తొలి విజయం నవీన్ యాదవ్లో ఒక కొత్త జోష్ని తీసుకొచ్చిందంటలో ఏమాత్రం డౌట్ లేదు. నవీన్ యాదవ్ ఎన్నో సంవత్సరాలుగా వేచి చూసినటువంటి ఉదయం ఇది. 2009 నుంచి మొదలుపెట్టుకుని 2014, 2018, అంతకుముందు 2015 కార్పొరేటర్గా పోటీ చేసిన ఓడిపోయారు. తర్వాత 2023 సంవత్సరంలో ఆయన పోటీ చేయకుండా అజారుద్దీన్ అక్కడ పోటీ చేశారు. కానీ అజారుద్దీన్ కూడా గెలవనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక సందర్భంగా గతంలో ఇన్నిసార్లు పోటీ చేసినటువంటి బీసీ అభ్యర్థి ఈసారి తప్పకుండా గెలుస్తాడు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెడితే గెలుస్తాడని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదైతే నమ్మి ఆయన హైకమాండ్ దగ్గర ఒప్పించి నవీన్ యాదవ్కు టికెట్ ఇప్పించారు. ప్రతిరోజు కూడా పోలింగ్ జరగటానికి 10-15 రోజుల పాటు తీవ్ర కసరత్తు చేశారు. ప్రతి గల్లీలో మంత్రులందరూ తిరిగారు. ప్రభుత్వంలో కీలక పొజిషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పిసిసి చీఫ్, గ్రౌండ్లో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు నమ్మకంతో ఉన్నారు అనటానికి ఈ విజయం ఒక గొప్ప నిదర్శనమని చెప్తున్నారు. మొత్తానికి ఈ గెలుపుతో నవీన్ యాదవ్ మీసం తిప్పినటువంటి పరిస్థితుంది. మీసాన్ని మెలేసి నేను ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గానికి ఏం చేస్తాను, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వంతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానో ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఆయన అడిగారు. ఇప్పుడు ప్రజలు ఛాన్స్ ఇచ్చారు. ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయని కూడా ఇప్పుడు
ఆ నియోజకవర్గ ప్రజలు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ గెలుపు రేవంత్ రెడ్డికి, నవీన్ యాదవ్కి, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదని కూడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.